యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా నాన్నగారి కంటే మీరే తెలివైన వారు అనుకుంటున్నారా? లేదండి, నేనెప్పటికీ ఆయన కంటే గొప్పదాన్ని కాదు. మరేంటండి ఇదంతా? మా నాన్నగారు ఏమన్నారో విన్నారు కదా. ఇంకా మీకు ఈ కేసు వాదించాలనుందా? వద్దమ్మా, దయచేసి ఆయన్ని బాధ పెట్టే పని చేయకు. నువ్వు ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, నేను ఇప్పుడు కూడా ఈ కుటుంబ సంతోషాన్నే కోరుకుంటున్నాను. నేను మావయ్య గారిని అవమానించడం లేదు. ఆయన మానసిక స్థితిని అంచనా వేశాను. ఆయనున్న కండిషన్లో కేసుని వాదించలేరు. చిన్నత్తయ్యకి శిక్ష పడుతుంది. మీరు మా నాన్నగారిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎలాంటి కండిషన్లో అయినా ఆయన వాదించగలరు. లేదండి, మిగతా కేసులు వేరు, ఈ కేసు వేరు. ఇది కేవలం కోర్టులో వాదిస్తే గెలిచే కేసు కాదండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. మనకి అనుకూలంగా ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ సాక్ష్యాలన్నీ సంపాదించాలి. నేను చారుకేసి ఆ పనిలోనే ఉన్నాను. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వేనమ్మా. ఆయన బాధపడితే నేను చూడలేను. ఆయన బాధ ఈ కుటుంబానికి మంచిది కాదు. చూడండి, నేను ఈ మాట మిమ్మల్ని అనకూడదు, కానీ అని స్థితికి మీరు తీసుకొస్తున్నారు. మీరు నిజంగా ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకున్నట్టయితే మా నాన్నను అమ్మను నన్ను బాధ పెట్టకండి. ఇంతకు మించి అని చెప్పలేను. దివ్యమ్మా, మనం తప్పు చేస్తున్నామేమో. మీకిష్టమైన వాళ్ళని బాధపెట్టి మీరు పొందేది కూడా బాధే అవుతుంది. కొన్నిసార్లు వాస్తవం చాలా చేదుగా ఉంటుంది చారుకేశ. ఆ నిజాన్ని ఒప్పుకోవడమే కష్టమవుతుంది. మావయ్య గారు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. ఆయన జీనియస్, కానీ ఈ కేసు విషయంలో ఆయన స్ట్రెస్ అవుతున్నారు. ఇలాంటి కండిషన్లో ఆయన వాదించలేరు. అంటే మీరే వాదించాలని ఫిక్స్ అయ్యారా దివ్యమ్మా? ఏమైనా సరే చిన్నత్తయ్యని కాపాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు బాధపడేవాళ్ళు చిన్నత్తయ్య బయటకొచ్చాక సంతోషిస్తారు. కానీ మీకు హర్ష సార్కి ఇప్పుడు భేదాభిప్రాయాలు రావడం మంచిది కాదు దివ్యమ్మా. క్లారిటీ వచ్చాక ఆయనే తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే చిన్నత్తయ్య శిక్ష అనుభవిస్తుంది. ఆ బాధ కంటే ఈ బాధ చాలా చిన్నది. అదే వాడదండి. వద్దని ఇంతమంది చెప్తున్నా వాదిస్తాను రక్షిస్తాను అంటుంది. మంచోళ్ళు అలాగే ఉంటారే, మనలాగా క్షణానికో మాట మార్చరు. అయినా భువనత్తయ్య అంటే దివ్యక్కకి పడదు కదా నాన్న. భువనత్తయ్య కూడా దివ్య కంటే చీపుగా చూస్తుంది. మరెందుకు దివ్యక్క ఆవిడ తరపున వాదించడం? అలా మనం ఆలోచిస్తాం, గొప్పవాళ్ళు అలా ఆలోచించరు. తమకి చెడు చేసిన వారు కూడా మంచే చేస్తారు. బా, దాన్ని పొగడ్డం ఆపయ్యా. అది కేసు గెలిస్తే మన బొంత కిందకి నీళ్ళొస్తాయి. అది ఆలోచించు ముందు. అవునేవు, దివ్య గొప్పతనం మాయలో పడి మనకొచ్చే ముప్పును మర్చిపోయాను. దివ్య దొంగ నోట్ల ముఠాను పట్టుకునే పనిలో ఉంది. వాడు గాని దొరికితే నా పేరు చెప్పేస్తాడు, నేను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా ఈ బొంతను బయట ఎక్కడైనా దాచిపెట్టాలి. అప్పుడు ఏ గొడవ ఉండదు నాన్న. అవును కుమారి, ఈరోజు దీన్ని బయట పెట్టి రావాలి. అంతకంటే ముందు ఆ గోవింద్ గారిని ఒకసారి కలిసి రావాలి.
ఈ గోవింద్ గారు ఎక్కడా? ఫోన్ చేస్తే ఈ ఏరియాకి రమ్మని ఒకే ఒక మాట చెప్పి కట్ చేశాడు. మళ్ళీ చేస్తుంటే ఎత్తట్లేదు. ఎక్కడ చచ్చాడు వీడు? ఈ జనంలో వాడిని ఎక్కడ వెతకాలి? మాట్లాడకుండా నా వెనకరా. రే గోవిందు, రే గోవిందు, రే రే గోవిందు, రే ఆగరా, అలా మాట్లాడకుండా వెళ్తాయంట్రా. రే గోవిందు, రే ఏంట్రా ఇలా తిప్పుతున్నావు? ఆగి మాట్లాడొచ్చుగా. ఆయాసం వచ్చేసింది. నీకు అసలు బుద్ధుందా? నాకెందుకు ఫోన్ చేసావు? మా వియ్యంకుడు కోడలు లాయర్ దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. దొంగ నోట్ల ముఠా గురించి ఎంక్వైరీ చేస్తుందంట. తెలుసు, అందుకే ఫోన్ ట్యాప్ చేస్తారని ఫోన్ ఎత్తలేదు. నువ్వేమో పదే పదే ఫోన్ చేస్తున్నావు. ఏం చేయను మరి? నా టెన్షన్ నాది. మేము అంతకన్నా టెన్షన్లో ఉన్నాం. మాది సిండికేట్ బిజినెస్. 10 మంది కలిసి దొంగ నోట్ల దందా చేస్తున్నాం. వాళ్ళలో ఎవరైనా ఒక్కరు దొరికితే మిగతా అందరు దొరికిపోతారు. అంటే నేను కూడా దొరికిపోతానా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నీకు దొంగ నోట్లు ఇచ్చిండకపోతే నేను సేఫ్గా ఉండేవాడిని. ఆ లాయర్ మా వెంట పడేదే కాదు. ఇప్పుడు ఏం చేద్దాం గోవింద్ గారు? ఒరిజినల్ నోట్లు ఎక్కడ పెట్టావు? బొంతలో భద్రంగా పెట్టి ఇంట్లో పెట్టా. అయితే అర్జెంటుగా వాటిని ఎక్కడికైనా షిఫ్ట్ చేయి. అదే నేను అనుకుంటున్నాను. పొరపాటున దొరికిపోయినా నా పేరు చెప్పొద్దు. చెప్పావో నిన్ను, నీ భార్యని, కుమారిని, మీ అల్లుని చంపేస్తా. ఎన్నిసార్లు చెప్తావయ్యా? నేను చచ్చినా సరే నీ పేరు మాత్రం చెప్పను, సరేనా? అలాగే పదే పదే నన్ను ఇలా కలవకు. నేను బయట తిరగడం పోలీసులు చూస్తే దొరికిపోతాను. వెళ్ళిపో. ఆహా, చెప్పండి సార్. మీకు గుడ్ న్యూస్ మేడం. మీరు ఎదుగుతున్న దొంగ నోట్ల ముఠాలోని ఒక మనిషి మా కానిస్టేబుల్కి చార్మినార్ ప్రాంతంలో కనిపించాడట. ఓ అవునా సార్? అతని డీటెయిల్స్ చెప్తారా? వాడి పేరు గోవింద్ అండి. 1-2 సార్లు దొంగ నోట్ల కేసులో దొరికాడు. బయటికెళ్ళి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఈ కేసుని అనఫిషియల్గా డీల్ చేస్తున్నారు. అందువల్ల మా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ చేయలేం. ఐ నో సార్, ఇట్స్ ఓకే. అసలు విషయం అది కాదు మేడం. ఆ గోవింద్ గడి మీద 3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. వెరీ డేంజరస్ క్రిమినల్. తన దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనకాడ్డు. వాడితో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. షూర్ సార్, థ్యాంక్ యూ. ఉంటాను మేడం. గోవింద్, మనం వెతుకుతున్నవాడు వీడేనంట. వాడెవడైనా చాలా ప్రమాదకరమైన మనిషి అని ఎస్ఐ గారు చెప్తున్నారు కదమ్మా. ప్రమాదమని వదిలేస్తే చిన్నత్తయ్య గారు బయటికి ఎలా వస్తారు? ప్రసాద్ సార్తో చెప్దాం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి పోలీసులతోటే గోవిందుని పట్టుకుంటారు. లేదు చారుకేశ, మావయ్య గారు పంతానికైనా మన మాట వినరు. పోనీ హర్ష సార్కైనా చెప్దాం దివ్యమ్మా. ఆయన అసలు ఈ కేసునే టచ్ చేయొద్దని చెప్తున్నారు. ఎవరి హెల్ప్ లేకుండా మనం ఎలా క్రిమినల్ని పట్టుకుంటాం దివ్యమ్మా? నాకెందుకో హర్ష సార్ని కన్విన్స్ చేయటమే బెటర్ అనిపిస్తుంది. ఆయన చెడ్డవారైతే కన్విన్స్ చేయాలి చారుకేశ. ఆయన చాలా మంచివారు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటారో లేక అపార్థాలు పెరిగిపోతాయోనని భయంగా ఉంది దివ్యమ్మా. ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం మీ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. కేసు సాల్వ్ అయ్యేంత వరకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాల్వ్ అయిన తర్వాత అంతా హ్యాపీనే కదా. అప్పటి వరకు ఇంట్లోనూ బయట ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దివ్యమ్మా. ప్రమాదాలు నాకు కొత్త కాదు చారుకేశ. ఒక స్నేహితుడిగా నా భద్రత గురించి నువ్వు భయపడుతున్నావు, కానీ ఒక కోడలిగా నేను నా కర్తవ్యాన్ని, బాధ్యతని నిర్వర్తించాలి.
ఎన్ని కష్టాలు ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సరే వెనకడుగు మాత్రం వేయను. అప్పటి వరకు ఎవ్వరి మాట వినను. వింటే మీరు అలివేలు మంగ తాయారమ్మ కూతురు ఎందుకు అవుతారు? పోరాడండమ్మా. ఆ గోవింద్ గారిని వెతికి పట్టుకుందాం. నేను మీ వెంటే ఉంటాను. ఇంట్లో సిచ్యుయేషన్ ఏంటి దీపు? వదిన్ని కోసం ఫైట్ చేస్తుంది మామ్. ఒకవైపు డాడ్, ఇంకోవైపు అన్నయ్య వదిన్ని హేట్ చేస్తున్నారు. పెద్దమ్మ కూడా చాలా కోపంగా ఉంది. పాపం వదిన నీకోసం చాలా కష్టపడుతుంది మామ్. దానికి మనం ఏం ఫేవర్ చేసాం? అది మనకింతలా హెల్ప్ చేస్తుంది. మనం దానికి కీడే కదా చేసాం. వదిన నేచరే అంత మామ్. చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయడం. సర్లే, ఇప్పుడు దాని గొప్పతనం ఎందుకు? కానీ అది చెప్పిన ఒక్క మాట విన్నాక నాకొక డౌట్ వస్తుంది. ఏంటి మామ్? క్యాష్ మన ఇంట్లోనే చేతులు మారింది. నేను మార్చలేదు, నువ్వు మార్చవు. మీ డాడీ పెద్దమ్మ అలాంటి వాళ్ళు కాదు. హర్ష, దివ్య, చారుకేశ ఆ టైప్ కాదు. మిగిలింది మీ అంకుల్, ఆంటీ. మా అంకుల్ కానీ తెలివితేటలు లేవు మామ్. ఆయన ఒక వాచ్మెన్ అంతే. అతనికంత తెలివి లేకపోతే నాకెందుకు వియ్యంకుడవుతాడు? నిన్నెందుకు అల్లుణ్ణి చేసుకుంటాడు? మనకంటే పెద్ద జాదు మీ అంకుల్. మనకి ద్రోహం చేస్తాడంటావు మామ్? డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది దీపు. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మకూడదు. మీ అంకుల్ లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఒక పని చేయి దీపు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గదిని చెక్ చేయి. క్యాష్ దాచిపెట్టారేమో చూడు. కుమారికి తెలియదు. యో, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు? నరకానికే. ఏంటి నాన్న, నరకానికి వెళ్ళొచ్చావా? ఏదో ఊరికి అన్నం లేవే, నువ్వు ఒకదానివి. హా? బొంత సేఫే కదా? బొంత సేఫే గాని బొంతని బయటెక్కడో దాయాలన్నావు కదా, అందుకిదే మంచి సమయం అయ్యా. అవునా అన్న, మామయ్య పెద్దత్తయ్య పైన గదిలో ఉన్నారు, హర్షబాబు గారు కింద గదిలో ఉన్నారు. ఆయనేమో ఎటో వెళ్లారు. దివ్యక్క బయటికెళ్ళింది. ఎక్కడికెళ్ళింది? మాకు చెప్పి వెళ్తుందా ఏంది? తనేం చేస్తుందో ఏం తెలియట్లేదు. ఖచ్చితంగా మన మెళ్లకు ఉరిబిగించే పనిలో ఉండుంటుంది. తనున్న ఇంట్లోనే మనం కూడా ఉంటున్నాం కాబట్టి తన గురించి మనం తక్కువ అంచనా వేస్తున్నాం. బయట తన పేరు చెప్తేనే హడలిపోతున్నారు జనం. ఇప్పుడు దాని చెప్పు ఎందుకయ్యా? ముందు బొంత సంగతి చూడు. అవునన్నా, త్వరగా బయటికి తీసుకెళ్లి భద్రమైన చోటులో పెట్టండి. కరెక్టే. బావుగారు, బావుగారు, ఇప్పుడు ఈయన పిలుస్తున్నాడేంటి? బయటికి రండి బావుగారు. ఈ బొంత ఇప్పుడు బయటికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. లోపలే పెట్టేద్దాం.
సరే, సరే. బావగారు వస్తున్నా బావగారు. లేయ్యా, వెళ్ళి. బావగారు బావగారు వస్తున్నా. ఏంటి బావగారు? టైం పాస్ అవట్లేదు, కాసేపు చెస్ ఆడదాం. నేను చెయ్యాలనుకున్న పనేంటి? ఈయన చెస్ ఆడదామని అడగటం ఏంటి? ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? ఏంటి బావగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాననా? లేదా నాకు చెస్ ఆడటం కూడా తెలీదనా? నేను చెస్ ఆడటాను కూడా పనికిరానన్నమాట. అయ్యో బావగారు, అదేం లేదు. నాకు చెస్ ఆడటం పెద్దగా రాదు. ఆ మధ్య నాతో ఒకసారి చెస్ ఆడారు కదా? అప్పుడు ఓడిపోయాను కదా బావగారు. అప్పుడు ఓడిపోయారు కదా, ఇప్పుడు ఓడించండి నన్ను. నేను మిమ్మల్ని ఓడించటమా? నన్ను ఓడించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఓడించడంలో చేయండి. నేను మిమ్మల్ని గెలిపిస్తానే గానీ ఓడించలేను బావగారు. గెలుపు నాకు ఫ్రీగా ఇవ్వద్దు బావగారు, ఫైట్ చేయండి. అయితే వెన్నుపోటు మాత్రం పొడవద్దు. నేను అలాంటి వాడిని కాదు బావగారు. ఈ మధ్య వెన్నుపోట్లే తింటున్నాను, అందుకే అన్నాను. సరే కూర్చోండి. అది కూర్చోండి. నువ్వెక్కడే ఉండు చారుకేశ, నేను వెళ్ళి ఆ గోవింద్ గురించి ఎంక్వైరీ చేస్తాను. నేను వస్తాను దివ్యమ్మా. వద్దు చారుకేశ, నువ్వు ఇక్కడే ఉండు. వాడు చాలా డేంజర్ దివ్యమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళట్లేదు కదా, వాడి గురించి కనుక్కొని వచ్చేస్తాలే. డోంట్ వరీ చారుకేశ, నువ్వు ఇక్కడే ఉండు. భయ్యా, ఈ ఫోటోలో ఉన్న అతను మీకేమైనా తెలుసా? చెప్పండి భయ్యా. మాలున్నాయి. ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా? లేదు మేడం. సరిగ్గా చూసి చెప్పరా? చూడలేదు మేడం. అన్నా, ఏంట్రా? నీకోసం ఒక అమ్మాయి వెతుకుతుందన్నా. నీ ఫోటో చూపించి అందరిని అడుగుతుంది. ఎవర్రా అది? రానా చూపిస్తా. అదిగో అన్నా, తనే. వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. సరే అన్నా. దివ్యమ్మా,